ఇదిగా ఉందానంటే అవును సత్తనపల్లి పోయారు మామయ్య. ఇంకా రెండింటప్పుడే ఇక రెండింటి సెల చేసినాక నాడికి పోయినా ఆయన అదే చెబుతున్నాడు, ఇన్ఫెక్షన్ తలకు వచ్చింది, ఈయన ఆయాసం రొప్పు కాదు ఇది అని. 5 ఏళ్ళ కోడాడు నిన్న మందులు. ఎవరు ఎక్కడ కనపడ్డా బీడీలో అసలు ఎంత బీడీలు పిచ్చో మడిస్తే అసలు. మొన్న ఏమన్నాడు లక్ష్మణస్వామి, ఇంక బీడీలు తాగబాకు, నువ్వు తాగితే తగ్గదు, నీకు పుండు మానదని చెప్పాడు. సరే ఇంక అస్సలు తాగడం మానుకుంటానని అన్నాడు. షుగర్ లేదు, బీపీ లేదుగా, అవి రెండూ లేవు. రాత్రి హాస్పిటల్ కాడే కూర్చోమమ్మా, దాని మీద మంచం మీద కూర్చో, కుర్చీలు లేకపోతున్నారు. అలా కుర్రోళ్ళు ఏడకి వచ్చి తేవాలంటే ఇక్కడ టెంట్ అని కుర్చీలు బయలుదేరారా. అదే ఎండ అసలు పొద్దు పొడిచిన కాడి నుంచి ఉండాలి కదా. రాత్రే చేశారు ఆ పనిలోనేమో. మా అన్నయ్య పెద్దమ్మ కొడుకులు వాళ్ళు చెప్పారు అందరికి. ఇదే రంగయ్య అక్కడ ఉన్నారు కాకినాడలో, వాళ్ళకి రాత్రే చెప్పారు, బయలుదేరారు. రంగయ్య వాళ్ళ పిల్లలు భాస్కరాలు 3 దాకా వస్తారా? వస్తారు పెందలాడి సాయంత్రం దాకా వస్తారుగా. వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వస్తే మరి పెందలాడే చేద్దామని అన్నారు రాత్రి. 12 గంటలకని, లోపు 12 గంటల లోపు. అదే అందుకని మరి రేపు రాదు కానీ ఈసారి రేపు రాసాయన 2-3 గంటలకి కంపెనీ మనం ఆయన ఉంచండి, అందరు గాలి పెడదాం. 3-3ంటికి